వే గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. తమిళనాడు రాజకీయాల్లో సంచలన వార్త. ముఖ్యమంత్రి విజయ్ నేతృత్వంలోని టీవీకే ప్రభుత్వాన్ని కూల్చేందుకు భారీ కుట్ర చేసినట్లుగా తెలుస్తుంది. ఓ కార్పొరేట్ సంస్థ పక్క వ్యూహం రచించిందంటూ కూడా ఆరోపణలు వస్తున్నాయి. టీవీకే ప్రభుత్వం కూల్చివేతకు డిఎంకే మాజీ మంత్రి ప్రయత్నాలు చేస్తున్నట్లుగా ముమ్మరంగా ఊహాగానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వం కూల్చివేతకు 180 కోట్లు ఆఫర్ చేశారా? యూట్యూబర్ తిరునావుక్కరసుతో పాటుగా 9 మందిని అరెస్టు చేశారు పోలీసులు. మాజీ మంత్రి సెంధిల్ బాలాజీ, అశోక్ కుమార్ ఆదేశాల వరకు బేరసారాలు సాగినట్లు ప్రచారం కూడా జరుగుతుంది. పోలీసుల విచారణలో నిందితులు కూడా వెల్లడించినటువంటి వైనాన్ని మనం చూస్తున్నాం. దాదాపు 35 కోట్లు ఇస్తామంటూ ఓ యూట్యూబర్ ను సంప్రదించారని టీవీకే ఎమ్మెల్యే ఇళయరాజా పోలీసులకు ఫిర్యాదు చేశారు. ప్రధానంగా టీవీకే ఎమ్మెల్యే చేసినటువంటి ఈ తాజా ఫిర్యాదు మాత్రం తమిళనాడులో విజయ్ ప్రభుత్వాన్ని కూల్చబోతున్నారా? మరోవైపు చిన్న చితక పార్టీలతో పాటుగా అరాకొరా మెజార్టీతో ప్రభుత్వాన్ని ఫామ్ చేసినటువంటి విజయ్ కు వచ్చేటువంటి రోజుల్లో ముప్పు పొంచి ఉందా? సో ఎమ్మెల్యే ఫిర్యాదు ప్రకారం బేరసారాలు నిజంగానే జరిగాయా? ఒకవేళ టీవీకే ప్రభుత్వాన్ని కూల్చడానికి సెంధిల్ బాలాజీతో పాటుగా అశోక్ కుమార్ ఆదేశాలు నిజంగా పాటిస్తున్నారా? ఒకవేళ ప్రభుత్వం కూల్చివేస్తే టీవీకే ఎమ్మెల్యేలు బయటికి వెళ్ళబోతున్నారా, లేదా మిత్ర పక్షాల ఎమ్మెల్యేల పైన దీని ప్రభావం పడబోతుందా? ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, చెప్పండి, రీసెంట్ గా ఫామ్ అయినటువంటి ప్రభుత్వం కనీసం 2 నెలలు, ఈ రోజుకి 2 నెలలు పూర్తి చేసుకున్నటువంటి ప్రభుత్వాన్ని కూల్చాలి అనేటువంటి ఆలోచన జరిగినట్లుగా కేసు నమోదు కావడం ఎలా చూడొచ్చు? పూర్తి అప్డేట్స్ అండి. ఇక తమిళనాడు రాజకీయాల్లో భారీ హైటెన్షన్ చోటు చేసుకుంది. ఒకవైపు డిఎంకే ఎమ్మెల్యేల అరెస్ట్ తో పాటు ఏదైతే ఇటు టీవీకే ప్రభుత్వాన్ని కూల్చడానికి డిఎంకేకి సంబంధించిన ఒక మాజీ మంత్రి ప్రయత్నాలు చేశారనే ఆరోపణలు వస్తున్నాయి. ఇప్పటికే యూట్యూబర్ తిరునావుక్కరసుతో పాటు మరో 8 మందిని అరెస్ట్ చేశారు. ఓవరాల్ గా ఈ కేసులో 9 మందిని అరెస్ట్ చేశారు. స్థానికంగా గిండి హోటల్లో సమావేశమై అక్కడ టీవీకే ప్రభుత్వ కూల్చివేతకు వ్యూహరచన చేశారు. ఇటు మాజీ మంత్రి సెంధిల్ బాలాజీ తమ్ముడు అశోక్ కుమార్ తో పాటు మరికొన్ని యూట్యూబర్ తిరునావుక్కరసు టీవీకే ప్రభుత్వ కూల్చివేయడానికి ప్రయత్నాలు చేశారు. దాదాపు ఒక్కో ఎమ్మెల్యేకు 30 నుంచి 35 కోట్లు ఇవ్వడానికి కూడా మొగ్గు చూపారు. మరోపక్క 180 కోట్లతో ప్రభుత్వాన్ని అస్థిరపరిచే ప్రయత్నాలు చేశారనే ఆరోపణలు వస్తున్నాయి. ఈ ఆరోపణల పైన ఏవైతే టీవీకి ఎమ్మెల్యే ఇళయరాజా ఫిర్యాదు చేశారు, ఇళయరాజా చేసిన ఫిర్యాదు మేరకు యూట్యూబర్ తిరునావుక్కరసుతో పాటు మరో 2 అరెస్ట్ చేసిన నేపథ్యం అయితే పోలీసుల విచారణలో ఒక కార్పొరేట్ సంస్థతో కలిసి టీవీకే ప్రభుత్వాన్ని అస్థిరపరచడానికి దాదాపు 180 కోట్లతో ప్రయత్నాలు చేశారనే ఆరోపణలు వస్తున్నాయి. మరోపక్క ఇటు డిఎంకే నేరుగా గవర్నర్ లేఖ రాసింది. హార్స్ రైడింగ్ పైన చర్యలు తీసుకోవాలి, టీవీకే ప్రభుత్వం కావాలని డిఎంకే పైన ఆరోపణలు చేస్తుంది, దీనిపైన పూర్తి విచారణ జరపాలంటూ ఇప్పటికే డిఎంకే గవర్నర్ లేఖ రాసింది. అయితే అటు తమిళనాడు రాజకీయాల్లో రోజు రోజుకి కొత్త అంశాలు, మరోపక్క రోజు రోజుకి హైటెన్షన్ వాతావరణం. ఒకవైపు విజయ్ త్రిషపై అనిశ్చిత వ్యాఖ్యలు చేశారని తిరుచెందూరు డిఎంకే ఎమ్మెల్యే అనితా రాధాకృష్ణ అరెస్ట్ చేశారు. దానిపైన ఒక రచ్చ జరుగుతుండగానే మరోపక్క టీవీకే ప్రభుత్వాన్ని అస్థిరపరచడానికి డిఎంకే ప్రయత్నం చేసింది, డిఎంకే మాజీ మంత్రి ప్రయత్నాలు చేశారనే ఆరోపణలపైన పోలీసులు విచారణ జరుపుతున్నారు. ఈ విచారణలో ఒక కార్పొరేట్ సంస్థతో కలిసి అస్థిరపరచడానికి 180 కోట్లతో ప్రయత్నాలు చేశారనే సమాచారం వినిపిస్తుంది. అయితే రాబోయే రోజుల్లో తమిళనాడు రాజకీయాలు మరింత హాట్ గా సాగనున్నాయి. ఇప్పటికే అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి. ఒకవైపు విజయ్ నేరుగా మాజీ ముఖ్యమంత్రి స్టాలిన్ ను అసెంబ్లీలో ఎగతాళి చేసిన విధానం మనం చూసాం. మరోపక్క ఉదయనిధి స్టాలిన్ ఇటు విజయ్ పైన విరుచుకుపడుతున్నారు. సినిమాలు వేరు, రాజకీయాలు వేరు. ఏకంగా సినిమా స్క్రిప్ట్ ని అసెంబ్లీలో పెట్టారు. విజయ్ చుట్టూ ఉండే వాళ్ళంతా సినిమాకి సంబంధించిన వారే తప్ప ప్రధానంగా అంటే ప్రభుత్వం నిలబడాలా లేదా ప్రభుత్వం పడిపోవాలా అనేది ఎమ్మెల్యేల కౌంట్ పైనే ఆధారపడి ఉంటుంది. ఇది ప్రజాస్వామ్య వ్యవస్థలో ఉన్నటువంటి కీలక ఘట్టం. కానీ ఇప్పుడు మిత్రపక్షాలు చేజారేలా ప్లాన్ చేయబోతున్నారు అనుకోవాలా, లేదా సొంత పార్టీ ఎమ్మెల్యేలు తిరుగుబావుట ఎగరవేసేలాగా ఈ స్కెచ్ వేశారనుకోవాలా? ఈ ఊహాగానాలకి ఏది బేసే ఉంటుంది అనుకోవచ్చు? ఇక్కడ ప్రధానంగా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మైనారిటీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు రాజకీయ పార్టీలు వివిధ వ్యూహాలు సిద్ధం చేస్తాయి.
ఎమ్మెల్యేలను ఆకర్షించే ప్రయత్నాలు చేశాయి. అయితే ఇక్కడ టీవీకేకి సంబంధించిన ఒక ఎమ్మెల్యేకి 35 కోట్లు ఇవ్వజూపారు. తిరునావుక్కరస్ అనే యూట్యూబర్ రాయబారం నడిపాడు. తిరునావుక్కరస్ వెనక మాజీ మంత్రి సెంథిల్ బాలాజీ, ఆయన తమ్ముడు అశోక్ కుమార్ ఉన్నారనే ఆరోపణలు ఉన్నాయి. తిరునావుక్కరస్ ను అరెస్ట్ చేశారు. గతంలో కూడా తిరునావుక్కరస్ విజయ్ అధికారంలోకి వచ్చిన తర్వాత విజయ్ పైన తీవ్ర ఆరోపణలు చేశారు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వాన్ని అస్థిరపరచడానికి ప్రయత్నాలు చేశారు. మరోవైపు టీవీకేకి సంబంధించిన దాదాపు 15 మంది ఎమ్మెల్యేలకు గాలం వేశారు. ఏదైతే మెజార్టీ నిరూపించుకునే సమయంలో 15 మంది ఎమ్మెల్యేలకు గాలం వేస్తే ఆ ఎమ్మెల్యేలను బెదిరించారు. ఎమ్మెల్యేలకు బెదిరింపులు వచ్చాయనే ఆరోపణల పైన ఒక ఎమ్మెల్యే ఇళయరాజుకి ముందుకొచ్చి చెన్నై కమిషన్ కు ఫిర్యాదు చేయడం, ఆ కేసు రిజిస్టర్ చేయడమే వెంటనే తిరునావుక్కరస్ అరెస్ట్ చేయడం, తిరునావుక్కరస్ తో పాటు మరికొంతమంది నిందితులను 9 మందిని అరెస్ట్ చేయడంలో పోలీసుల విచారణలో ఒక మాజీ మంత్రి డిఎంకే సంబంధించిన మాజీ మంత్రి విజయ్ ప్రభుత్వాన్ని అస్థిరపరిచే ప్రయత్నాలు చేశారు. ఇక్కడ ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడానికి డిఎంకే ప్రయత్నాలు చేసిందనే ఆరోపణ. మరోపక్క మిగిలిన 14 మంది ఎమ్మెల్యేలు ఎవరనే అంశం బయటికి రాలేదు. కేవలం ఒక ఎమ్మెల్యే మాత్రమే చెన్నై కమిషన్ ఫిర్యాదు చేయడం, వెంటనే ఇంటెలిజెన్సీ అటు ఐబీ ఇటు చెన్నై కమిషనర్ కూడా రంగంలోకి దిగడం, కొంతమంది నిందితులను అరెస్ట్ చేశారు. అయితే ఇక్కడ సొంత పార్టీలో ఎమ్మెల్యేలు అసంతృప్తితో ఉన్నారంటే కేవలం అధికారంలోకి వచ్చి 2 నెలలే అయింది. విజయ్ సినిమా నటుడుగా ఉన్న విజయ్ రాజకీయాల్లోకి వచ్చారు. రాజకీయాలు కొత్త అయినప్పటికీ గత కొన్ని సంవత్సరాలుగా తెర వెనుక ప్లాట్ఫామ్ సిద్ధం చేసుకోవడం, తెర వెనుక సామాజిక సేవలు చేయడం, వీటినన్నిటినీ దాటుకుని రాజకీయ పార్టీ ఏర్పాటు చేయడం, అధికారంలోకి రావడం కేవలం 2 సంవత్సరాల్లో జరిగింది. అయితే వీటిని డిఎంకే పార్టీ ఓర్వలేకుండా లేక టీవీకేలో కొంతమంది డిఎంకే పార్టీకి టచ్ లో ఉన్నారా అనే అంశాలు కూడా రాబోయే రోజుల్లో వెలుగు చూడాల్సిన అవసరం ఉంది. ప్రస్తుతం అయితే విజయ్ ప్రభుత్వానికి వచ్చిన డోకా లేదు. అటు కాంగ్రెస్ తో పాటు మిత్రపక్షాలు మద్దతు ఇస్తే, మరోపక్క డిఎంకేకి సంబంధించిన దాదాపు 6 మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేయడం, వారి రాజీనామాలు ఆమోదం పొందడం, మరోపక్క తిరుచి నుంచి గెలిచిన విజయ్ రాజీనామాతో దాదాపు 7 అసెంబ్లీ సీట్లకు రాబోయే రోజుల్లో ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. ఇటు డిఎంకేకి సంబంధించిన మరికొంతమంది నేతలు కూడా రాజీనామా చేసే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ప్రస్తుతానికి టీవీకే ప్రభుత్వానికి వచ్చిన డోకా లేదు. అయితే టీవీకే ప్రభుత్వాన్ని అస్థిరపరచడానికి, టీవీకే ప్రభుత్వాన్ని కూల్చడానికి దాదాపు 180 కోట్లు ఖర్చు చేయడానికి ఒక కార్పొరేట్ సంస్థ ముందుకు వచ్చిందనే ఆరోపణనే. మరోపక్క ఈ కార్పొరేట్ సంస్థ వెనుక డిఎంకే మాజీ మంత్రి సెంథిల్ బాలాజీ తమ్ముడు అశోక్ కుమార్ ఉన్నారనే ఆరోపణలు గుప్పున్నాయి. వీటిని అన్నిటిపైన పోలీసులు విచారిస్తున్నారు. ఈ పోలీసుల విచారణలో నిందితులు వెల్లడించారనే సమాచారం వినిపిస్తుంది. యూట్యూబర్ తిరునావుక్కరస్ అయితే మరో 9 మందిని ఈ కేసులో అరెస్ట్ చేశారు. సెంథిల్ బాలాజీ తమ్ముడు ప్రస్తుతం పరారీలో ఉన్నారని సమాచారం వినిపిస్తుంది. రైట్ కిరణ్, థ్యాంక్ యూ. మొత్తం మీద తమిళనాడు రాజకీయాల్లో మాత్రం హై టెన్షన్ వాతావరణం కనిపించేటువంటి న్యూస్ గాని భావించాలి. ప్రధానంగా తమిళనాడులో ఉన్నటువంటి టీవీకే ప్రభుత్వాన్ని కూల్చబోతున్నట్లుగా ప్రచారం సాగడం, ఊహాగా నడవడం, ఒక బలమైనటువంటి వాదన కేసుల పరంపర వరకు వెళ్ళినటువంటి నేపథ్యాన్ని మనం చూస్తున్నాం. ఈ నేపథ్యంలోనే పూర్తి స్థాయిలో తమిళనాడులో విజయ్ ప్రభుత్వాన్ని కూల్చేటువంటి దిశగా అడుగులు పడుతున్నాయా? ఎమ్మెల్యేలకు దాదాపు 180 కోట్ల రూపాయలు ఆఫర్ చేశారంటూ వస్తున్నటువంటి ఆరోపణలు, ప్రభుత్వాన్ని కూల్చేటువంటి ప్రక్రియ చేపడుతున్నారు అనేటువంటి ఆరోపణలు మాత్రం కొంతవరకు సంచలనంగా మారుతున్నాయి. మొత్తం మీద ఇప్పటికే టీవీకేతో పాటుగా కాంగ్రెస్ పార్టీ, వీసీకే, ఐయుఎంఎల్ ఈ పార్టీలన్నీ కూడా కలిసి కూటమి ప్రభుత్వాన్ని కూడా ఏర్పాటు చేసినటువంటి వైన మనం చూసాం. ప్రధానంగా కూటమిలో లేదా సంకీర్ణ ప్రభుత్వాన్ని కూల్చేటువంటి దిశగా డిఎంకేకి సంబంధించినటువంటి మాజీ మంత్రులు ప్రయత్నాలు చేస్తున్నారు అనేటువంటి ఆరోపణ మాత్రం ఇప్పుడు తమిళనాడు వ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారే. నిజంగా ప్రభుత్వాన్ని కూల్చాలి అనేటువంటి ఆలోచన తమిళనాడులో ఉన్నటువంటి ప్రతిపక్షాల్లో వస్తున్న సంకీర్ణ ప్రభుత్వాన్ని కూల్చకుండా అధికార టీవీకే పార్టీ ఏ విధంగా ప్రయత్నాలు చేసేటువంటి ఛాన్సెస్ కనబడుతున్నాయి. తమ సొంత పార్టీ ఎమ్మెల్యేలతో పాటుగా సంకీర్ణ ప్రభుత్వంలో భాగస్వాములైనటువంటి ఇతర పార్టీలు, కమ్యూనిస్టులు, వీసీకే, కాంగ్రెస్ పార్టీ, ఐయుఎంఎల్ పార్టీలను కలుపుకొని ముందుకు వెళ్లడంలో ఇంటెలిజెన్స్ ను ఎంతవరకు విజయ్ యూజ్ చేయబోతున్నారు? మొత్తం మీద ఈ ఊహాగానాలు, ఈ వార్త మాత్రం తమిళనాడు వ్యాప్తంగా జోరుగా చర్చ సాగుతున్నటువంటి నేపథ్యంలో అటువైపు ప్రతిపక్ష డిఎంకేతో పాటుగా అధికార టీవీకే పార్టీలు దీనిపైన ఏ విధంగా స్పందించబోతున్నాయో మనము వేచి చూడాలి. ఇప్పటికే తమిళనాడు అసెంబ్లీ సమావేశాలు హాట్ గా సాగుతున్నటువంటి వేళ అధికార ప్రతిపక్షాల మధ్య సవాళ్లు ప్రతి సవాళ్లతో ముందుకు వెళ్తున్నటువంటి నేపథ్యం, మరోవైపు పరిపాలనా పరమైనటువంటి తీవ్రమైనటువంటి నిర్ణయాలతో ముందుకు వెళ్తున్నటువంటి విజయ్ తాజాగా తన ప్రభుత్వాన్ని కూల్చబోతున్నారు అనేటువంటి
ఒక ఉద్రిక్తపరమైనటువంటి వాతావరణం రాజకీయాల్లో అయితే చాలా హాట్ గా కనబడుతున్నాయి. దీనిపైన తమిళనాడులో ఉన్నటువంటి టీవీకే ప్రభుత్వం ఎలాంటి అప్రమత్తత పాటించబోతుంది, తన ఇంటెలిజెన్స్ ద్వారా ఎమ్మెల్యేలు చేజారకుండా ఎలాంటి చర్యలు తీసుకోబోతుందో మనము వేచి చూద్దాం.